యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు తన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటి తెలుసా? తన సమయాన్ని దేవునికి ఇవ్వడం. అంటే దాని అర్థం ఏంటి? ఉదయాన్నే ప్రార్థన చేసి వదిలేయాలనా? అంతేనా? క్రైస్తవ జీవితం అది కాదు. ఉదయం మాత్రమే ప్రార్థన చేసి ఏదో ఉదయాన్నే ప్రార్థన చేసి వదిలేసేటువంటిది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితంలో ఇంకొక అనుభవం ఉంది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఉదయాన్నే నా కంఠస్వరమిని నీకు వినబడుతుంది ప్రభా, ఉదయాన్నే నా ప్రార్థనని సిద్ధం చేసుకొని ఉంటాను ప్రభా. అంటే డే 1లో మొట్టమొదటి ప్రాధాన్యత సమయంలో ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. రైట్. అంటే అక్కడ ప్రార్థన చేసి ఇక వదిలేయాలనా? కాదు. పౌలు అంటున్నాడు ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ మధ్యకాలంలో ఒక సర్వే వచ్చిందండి. ఏంటి ఆ సర్వే తెలుసా? సగటున ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే, యావరేజ్గా ఒక వ్యక్తి రోజుకు 6 నుంచి 7 గంటలు సెల్ ఫోన్ చూస్తూ గడుపుతాడంట. ఎన్ని గంటలు? 6 నుంచి 7 గంటల వరకు. ఇంకా కొంతమంది సెల్ వీరులు ఉంటారు చూసారా, ఇంకా వాళ్ళకి ఎప్పుడు సెల్ లేకుండా గడపలేరు. వాళ్ళు చర్చిలో ఉన్న సెల్ పట్టుకోండాలి, సెల్ చూస్తూ ఉండాలా, సెల్ వీరులు వాళ్ళంతా. సో వాళ్ళు ఇంకా సూపర్. వాళ్ళు మినిమం 6 నుంచి 7 గంటలు సెల్ ఫోన్ వాడతాడంట. అందుకే ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, వాడు అన్నం తినాలంటే ఏముండాలి వానికి? యూట్యూబ్ పెట్టాలి. నిన్నటి దినాన ఒక ఇంటికి నేను వెళ్ళి మీ మనవరాలు ఎక్కడుంది అని అడిగాను. అంటే గట్టిగా నవ్వుతున్నారు వాళ్ళు. ఏమి నవ్వుతున్నారంటే, మా మనవరాలు తెలుగు మర్చిపోయింది అన్నారు. ఎందుకు మర్చిపోయింది తెలుగు? మీరు ఉండేటువంటి తెలుగు, అందరు మీ చుట్టూ తెలుగు మాట్లాడేవాళ్ళు కదా, ఎందుకు తెలుగు మర్చిపోయింది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఆ పిల్లకు చిన్నప్పుడు ఎంత ఉంటుంది, మహా అంటే ఒక 2 సంవత్సరాలు కూడా ఉంటుంది, ఆ పిల్లకి ఏం చేశారు తెలుసా? సెల్ ఫోన్ ఇచ్చి సెల్ ఫోన్ చూడమని చెప్తే ఆ పిల్ల ఏదో తనకు నచ్చినటువంటి ఇంగ్లీష్ పెట్టుకొని వినడం ప్రారంభించింది. విని తెలుగు మర్చిపోయింది. ఆ పిల్ల తెలుగులో మాట్లాడితే ఇట్లా చూస్తుంది, ఏం మాట్లాడుతున్నాను అని. వాళ్ళమ్మ వాళ్ళ ఆయన మాట్లాడినా కూడా అర్థం కాదు. ఇంగ్లీష్లో చెప్తే వెంటనే రియాక్షన్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, సెల్ ఫోన్ నువ్వు ఉదయం పూటే వాడి వదిలిపెట్టావు, ఎడతెగక సెల్ ఫోన్ దగ్గర గడుపుతావు. దేవునికి నీ సమయం ఇవ్వకపోతే ఏముంటుంది తెలుసా? అందరు బైబిల్ తెరవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చాలు. దేనిని గురించి చింతపడకుడి. కాబట్టి ఉదయం లేస్తున్నా ఈరోజు అంతా ఏం చేయాలబ్బా, వంట ఏంటి, పిల్లలు ఎట్లా, ఆర్థిక ఇబ్బందులు ఎట్లా, దేనిని గురించి చింతపడకుడి. మరి ఏం చేయాలి? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన. నీ జీవితంలో ప్రార్థన చేసే వ్యక్తివైతే, ప్రార్థన కలిగినటువంటి వ్యక్తివైతే, ప్రార్థన చేసే వ్యక్తివైతే, ప్రార్థన చేసే తల్లివి తండ్రివైతే ఏం జరుగుతుందో తెలుసా? మీ జీవితంలో, నా జీవితంలో చింత ఉంటుంది. ఈ చింతలో దేవుని దగ్గర ప్రార్థనకు సమయం ఇచ్చే వ్యక్తి జీవితంలో ఉండే కార్యం ఏంటి తెలుసా? చింత మధ్య నువ్వు ప్రార్థన చేస్తే 7వ వచనం చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మీ తలంపులకును మీ హృదయమునకు కావలి ఉండు. ఏముంటదంట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. నీ యొక్క ఒత్తిడిలో, నీ యొక్క యాంగ్జైటీలో, నీ యొక్క చింతలో దేవుని సమాధానం ఉండాలి అంటే, దేవుని సమాధానం, లోకంలో ఉండే సమాధానం కాదు, దేవుని సమాధానం నీకు ఉండాలి అంటే బైబిల్లో వ్రాయబడింది, దేనిని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలో ప్రార్థన చేయడి. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన ప్రక్కన పెట్టి, దేవుని ప్రక్కన పెట్టి, యెహోవాను వెదకకుండా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎంత కావాలంటే కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాం, పండుకొని ఆలోచన చేస్తాం. ఇట్లా తలపైన చేయబెట్టుకొని, తల కింద చేయబెట్టుకొని, ఎక్కడ కావాలంటే అక్కడ చేయబెట్టుకొని ప్రార్థన చేస్తూ చింతిస్తూ ఉంటాం. చింత తప్ప ఏముండదు. నీ జీవితంలో దేవుని దగ్గర నీ సమయంలో ప్రాధాన్యతనివ్వు. ఎప్పుడైతే నీ సమయంలో దేవునికి ప్రాధాన్యతనిస్తావో, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలను పొందుతావు. థర్స్డే కూడా నేను చెప్పాను, చాలా సంవత్సరాల తర్వాత నాకు బాప్తిసం ఇచ్చినటువంటి దైవ సేవకులు శాంతవర్ధన్ అంకుల్ వాళ్ళ సతీమణిని నేను కలుసుకున్నాను. వాళ్ళు కమింగ్ టు కడప.
నేను మచిలీపట్నం మీటింగ్ చూసుకుని కడపకు వస్తుండగా రాత్రి భోజనానికి ఒక హోటల్లోకి వెళ్తే అక్కడ ఆమెను చూశాను. నేను చాలా సంవత్సరాల తర్వాత చూశాను. సో ఆమె దగ్గర కూర్చున్నాను, ఆమెతో మాట్లాడుతున్నాను. ఆమె నన్ను అడుగుతుంది పరిచర్య రకంగా. అంతా మాట్లాడిన తర్వాత ఆమెను అట్లే చూస్తూ ఉంటే నేను ఒక ప్రశ్న వేశాను ఆమెను. నేను మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఎట్లా చూశాను, ఎప్పుడు చూశాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ యూ. ఆ ముఖం అదే ప్రశాంతత, అదే ఆరోగ్యం, ఏం మార్పు లేదు. ఏంటంటే మీ సీక్రెటు అని అడిగా. వాళ్ళ కుమారుడు వెంటనే ప్రక్కన ఉన్న కుమారుడు చెప్పినటువంటి, మన దగ్గరికి వచ్చాడు షాలి అని, దేవుని వాక్య పరిచయ కొరకు 7 రోజులు ఉపవాస ప్రార్థనలు, ఇంతకుముందు ఉన్న ప్రార్థనా స్థలంలో వచ్చాడు. ఆ అబ్బాయి వెంటనే అంటున్నాడు, అన్నా మా అమ్మ తక్కువ తింటుంది, తక్కువ నిద్రపోతుంది, ఎక్కువగా ప్రార్థన చేస్తుంది, దేవుని పైన విశ్వాసం అచంచలంగా ఉంటుందన్నా. మా నాన్నకు కూడా లేదంత, దైవసేవకుడు మా నాన్న, ఆయన కూడా అంత లేదు. మా అమ్మ దగ్గర మేము చూసాం అది. ఈరోజు నీ టెన్షన్ నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నీ టెన్షన్ నీ ఆర్థిక పరిస్థితుల మీద పడుతుంది. ఎందుకు? ప్రాధాన్యతలో సమయంలో దేవునికి ఇవ్వడంలా. అందరికీ మన సమయంలో ప్రాధాన్యత ఉంటుందండి. ఎవరన్నా మన ఇంటికి వచ్చారా, ప్రార్థన ప్రక్కన పెడతాం. దేవుని ప్రార్థన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మనం వెంటనే గడుపుతాం. ఏమంటే వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేయండి, ఏమవుతుంది? దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావడానికి, సీరియస్నెస్ అర్థం కావడానికి చెప్తాను. ఒకరోజు నా సిస్టమ్ ఏదో ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లం వస్తే నాకు చిన్న డివైస్ కావాలి. ఆ డివైస్ కోసం ఉదయం నుంచి వెతుకుతుంటున్నా. ఎందుకంటే నాకు 10 గంటలకు ఆ సిస్టమ్ నేను ఉపయోగించాలి. సో ఏ స్మాల్ డివైస్ నాకు కావాలి. సో వెతికాను 8 నుంచి వెతుకుతున్నా. కడప మొత్తం తిరుగుతున్నా. ఏ షాప్ ఓపెన్ అంటుంది, ఏ షాప్, ఎవరికి ఫోన్ చేసినా ఎత్తడంలా. షాపులు తిరిగి 8:40కి ఒక షాప్ తెరుస్తున్నాడండి. చూస్తే కంప్యూటర్ షాప్. వెంటనే వాళ్ళ దగ్గరికి పోయి నాకు అర్జెంటుగా కావాలి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? కూర్చోండి సార్ ఇస్తాను. నేను అడిగాను, ఉందా మీ దగ్గర? ఉంది సార్ అన్నాడు. అంటే నెక్స్ట్ ఆయన చేసిన పని ఏంటి తెలుసా? కూర్చోండి సార్ అని చెప్పేసి నాకు కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి కూర్చోండి సార్ అన్నాడు. సార్ నాకు అర్జెంటు కావాలి, ఈ డివైస్ కావాలి అంటే, కూర్చోండి సార్ ఇస్తాను, కూర్చోండి. గుడ్డ తీసుకున్నాడు. ఆడ పటాలు ఉంటే పటాలను దుడిచాడు. నేను అడిగాను, తొందరగా పోవాలి, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ప్యాకెట్ ఓపెన్ చేశాడు. అందులో చిన్న పూలదండ ఉంది. పూలదండను కట్ చేశాడు. 3 దాండ్ల పైన పెట్టాడు. నేను అడిగాను, నేను వెళ్ళాలి అండి. కూర్చోండి సార్. పైన నిలబడ్డాడు. ఆ యొక్క పటాలకు ఆ పూలను పెట్టాడు. కింద దిగాడు. నిలబడి తను ఏదో ప్రార్థన చేసుకున్నాడు. ఆ రోజు నా చెంపలు వాయించాడు దేవుడు. దైవ సేవకుడు అని స్టేజ్ మీదకి ఎక్కి ప్రార్థన చేయమని చెప్తావు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయకుండా నీ డివైస్ కోసం వెతికావు. ఇక్కడ చూడు ఎంత భక్తి ఉందో. నీవు బిజినెస్, నీ దగ్గర నుంచి అతనికి డబ్బు వస్తుంది. ఆ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వాలా. నీవు అనుకుంటే వెళ్ళిపోతావు నువ్వు, కానీ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలా. బిజినెస్ దెబ్బతింటుందనే ప్రాధాన్యత ఇవ్వాలా. కస్టమర్ దేవుడు అని అనుకోలేదైనా, తన దేవుడుగా ఉండి తన సమయాన్ని ఇచ్చాడు. నువ్వేమిచ్చావు దేవునికి? ఈరోజు మన జీవితంలో మనం అన్నిటికీ ప్రాధాన్యతనిస్తాం. దేవుని దగ్గర ప్రార్థనకు అందుకే మన దగ్గర సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఫిలిప్పీ 4:6 చెప్తుంది, దేని విషయంలో చింతించకూడదు, అన్ని విషయాల్లో చింతిస్తున్నాం. ఎందుకు తెలుసా? వీఆర్ నాట్ గివింగ్ ప్రయారిటీ టు ప్రేయర్. ప్రార్థనకు ప్రాధాన్యత లేదు. సెల్ ఫోన్కు ప్రాధాన్యత ఉంది, మాటలకు ప్రాధాన్యత ఉంది, వ్యక్తులకు ప్రాధాన్యత ఉంది. దేవునికి సమయంలో ప్రాధాన్యత లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవాను వెతకడం నేర్చుకో, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుందాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నెంబర్ 1, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఇన్ ప్రేయర్. ప్రార్థనలో దేవునికి ప్రాధాన్యతనిస్తాం. అంటే మన సమయంలో దేవునికి ప్రాధాన్యత. 24 గంటలు దేవునికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నావు ఆలోచించు. బాప్తీసం తీసుకున్నావు, మరి ప్రతిరోజు ఉదయాన్నే యేసు ప్రభులాగా దేవుని దగ్గర కనబడుతున్నావా? నీ ప్రాధాన్యతలో దేవుడు ఉన్నాడా? నిద్ర ఉందా? లేకపోతే అలసిపోయావు, శరీరం బలహీనంగా ఉంది, ఏవేవో సాకులు చెప్తున్నావు, వేర్ ఇస్ గాడ్స్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ టైం? దేవుడు లేడు. అందుకే చింతలు ఎక్కువ అవుతున్నాయి, ప్రార్థన తగ్గిపోతుంది, దేవుని స్తుతించడం అస్సలు లేకుండా పోతుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, దేవునికి మన సమయంలో ప్రాధాన్యత ఇద్దాం. రెండవదిగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని, మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో
అమోరీయుల దేశంలో మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము యెహోషువ చనిపోతున్నటువంటి సమయం, అది చనిపోతున్నటువంటి సమయం. ఆ సమయంలో యెహోషువ జీవితంలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మనం చూస్తాం. ఏంటి ఆ లక్షణం తెలుసా? యెహోవాను సేవించాలనా, ఎవరిని సేవించాలి? దేవుడు మాట్లాడడం ప్రారంభించాడా? కాదు, యెహోషువ మాట్లాడుతున్నాడు. ఎవరిని సేవిస్తారు మీరు? మీరు ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. దేవుని బిడలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి రెండవ ప్రాధాన్యత ఏంటి తెలుసా? యెహోషువ ఒకవైపు ఉన్నాడు, లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఒకవైపు ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ ఒక పిలుపిస్తున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో, అమోరీయుల దేవతలను సేవిస్తారా, లేకపోతే ఇంకొక అద్దరున్న మీ పితరులు సేవించిన దేవతలు ఉన్నాయి కదా, వాటిని సేవిస్తారా? ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. అంటే దేవునికి ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చాడు తెలుసా? లక్షల మంది ప్రజల నిర్ణయాలు ఒక రకంగా ఉండగా యెహోషువ తన నిర్ణయాన్ని దేవునికి ఇచ్చాడు. తన నిర్ణయంలో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడు తెలుసా? దేవునికి ఇచ్చాడు. మొట్టమొదటిగా నీ సమయంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వు. 24 గంటల్లో నీ సమయంలో దేవునికి ఎంత ప్రాధాన్యతనిస్తావో సమయంలో దేవునికి ప్రాధాన్యతనివ్వు. రెండవదిగా నీ నిర్ణయాల్లో ప్రాధాన్యత ఉండాలి. ఏమి చెయ్యాలి చేయకూడదు అనే విషయంలో ప్రాధాన్యత మనం కలిగి జీవిస్తాం. ప్రాధాన్యత కలిగి జీవిస్తాం. దేవా, నా జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో నువ్వు ప్రాధాన్యతగా ఉండు ప్రభా. అది చిన్న నిర్ణయమైనా పెద్ద నిర్ణయమైనా ఏదైనా సరే ప్రభా, నా నిర్ణయాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత నీకు ఇస్తాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని మనం ఎక్కడ నష్టపోతాం తెలుసా? ఇది మామూలే కదండి అని వి టేక్ ఎ డెసిషన్. ఇంతకుముందు ఇట్లా చేసాం కదా, ఇప్పుడు ఇదే కదా, కాబట్టి లెట్ us గో హెడ్. నీ నిర్ణయాల్లో చిన్న ప్రార్థనతో దేవుని దగ్గర నీవు వెతకడం ప్రారంభించు. దేవా, ఇది చిన్నదైనా పెద్దదైనా నిర్ణయం విషయంలో నీ పైన ఆధారపడతాను. యెహోషువకు దేవుడు చెప్పాడు. యెహోషువ 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా ముందుకెళ్ళాలి అంటే నేను ధర్మశాస్త్రం ఏం చెప్పానో దాని ప్రకారం చేయి, నీ ఇష్టానుసారంగా చేయొద్దు. ఇప్పుడు మరణం పడక దగ్గర ఉన్నాడు. అదే ఈ అధ్యాయం తర్వాత యెహోషువ చాప్టర్ క్లోజ్. కానీ అక్కడ కూడా అంటున్నాడు, అంటే ప్రారంభము నుంచి చివరి వరకు యెహోషువ జీవితంలో ప్రతి నిర్ణయంలో దేవుని పైన ఆధారపడ్డాడు. ప్రతి నిర్ణయంలో దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుని బిడ్డలారా, నిర్ణయాల్లో మనం దేవుని పైన ఆధారపడుతున్నామా? మనం చేసే నిర్ణయాల్లో దేవుని పైన ఆధారపడనటువంటి వ్యక్తులమైతే నష్టపోతాం. ఒకానొక సందర్భంలో ఒక తండ్రి నా దగ్గరికి వచ్చి నా కుమార్తె కోసం మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలండి అన్నాడు. నేను అడిగాను, దేనికండి? ప్రార్థన అడుగుతారు కదా, మీరేది కౌన్సిలింగ్ అడుగుతున్నారే? ఆ పాప చాలా మంచిది, దేవుని భయభక్తులు కలిగి సండే స్కూల్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అమ్మాయి విషయంలో నన్ను వచ్చి అడిగాడు, మీరు అమ్మాయితో మాట్లాడాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. దేనికండి అన్నాను. లేదు సార్, మీరు మాట్లాడండి అన్నాడు. సరే పిలుచుకొని రండి అని చెప్పాను. అమ్మాయి వచ్చిన తర్వాత నేను అడిగాను, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? అప్పుడు ఆ అమ్మాయి అనేది, నేను ఇంటర్మీడియట్ అయిపోయింది అంకుల్, 85% పైన వచ్చింది, నాకు మంచి పర్సంటేజ్ నాకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నాను. దేనికి వెళ్ళాలనుకుంటున్నారు? మా డాడీ, ఆ పాప చూడండి చెప్పిన ఆన్సర్, మా డాడీ నా కోసం చదువుకి ఇంత ఖర్చు పెట్టాడు, నా తమ్ముని కోసం ఇంత ఖర్చు పెట్టాడు, ఇంటి అవసరతల కోసం బంధువుల కోసం ఇంత ఖర్చు పెట్టాడు. ఇన్ని లక్షలు మా డాడీ అప్పు చేశాడు. కాబట్టి పెద్ద బిడ్డను నేను, నా తర్వాత తమ్ముడు, నా బాధ్యత ఏంటి తెలుసా? ఈ అప్పును నేను తీర్చాలి కదా అంకుల్. నా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దేవుని బిడ్డగా నేను ఉంటున్నాను, నా కుటుంబ బాధ్యత వహించాలి. కాబట్టి నేను ఒక మంచి కోర్స్ జాయిన్ అవుతున్నాను అన్నాను. నేను అడిగాను, ఎవరు చెప్పారు ఆ కోర్సు అన్నాను. నా ఫ్రెండ్స్ అందరు కూడా చూశారు. ఏంటి ఆ కోర్సు అని అడిగాను. ఆ అమ్మాయి చెప్పిన జవాబు ఏంటంటే, నేను జాయిన్ అయ్యేటువంటి కోర్సు హైదరాబాద్లో ఫ్యాషన్ టెక్నాలజీ, అంటే సినీ తారలకు, తర్వాత లేదా మనము షాప్లో చూసే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రెస్సెస్ వాళ్ళే డిజైన్ చేస్తారు. ఇలా డిజైన్ చేసి ఈ మెటీరియల్ ఉండాలి అంతా వాళ్ళే చేస్తారు. దానిపైన ఒక కోర్సు ఉంటుంది, అది చేస్తాను. నేను అడిగాను, ఎందుకమ్మా? ఒక్కవేళ నేను క్లిక్ అయితే అనుకో, ఒక్క డ్రెస్ నేను డిజైన్ చేస్తే కొన్ని లక్షల రూపాయలు నాకు వస్తుంది. ఊరికే డిజైన్ చేసినందుకే నాకు లక్షలు వస్తుంది. సో నా అప్పు మా ఇంట్లో ఉండే తీర్చొచ్చు. అప్పుడు అర్థమైంది వీళ్ళ డాడీ యొక్క బాధ ఏంటో. వీళ్ళ డాడీ
అప్పు తీర్చేటువంటి కుమార్తె అని సంతోషపడలా. వీళ్ళ డాడీ నా కుమార్తెకి ఎంత బాధ్యత ఉంది అని సంతోషపడలా. ఆ తండ్రి యొక్క కన్సర్న్ ఏంటి తెలుసా? ఈ అమ్మాయి ఫ్యాషన్ టెక్నాలజీ వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయిని అడిగాను నేను, అమ్మా నువ్వు రక్షించబడ్డావా? అవును. నువ్వు బాప్తీసం తీసుకున్నావా? తీసుకున్నా. నువ్వు పరిచయం చేస్తున్నావా? ఏంటి అంకుల్, సండే స్కూల్ పరిచయం చేస్తున్నా, మీకు తెలుసు కదా? అవును. ప్రతిరోజు బైబిల్ చదువుతావా? చదువుతాను అంకుల్. ప్రార్థన చేసుకుంటావా? చేసుకుంటాను. మరి ఫ్యాషన్ టెక్నాలజీ చేయొచ్చా నువ్వు అన్నాను. ఎందుకు అంకుల్, మంచి జీతం వస్తుంది కదా అన్నాను. మంచి జీతం వస్తుంది కదా అనేది. అప్పుడు నేను అడిగాను, ఫ్యాషన్ అంటే ఏంటి అని అడిగాను. వాట్ ఈస్, కెన్ యూ డిఫైన్ ఎ ఫ్యాషన్? ఫ్యాషన్ అంటే ఏదో డిఫైన్ చేస్తావా నువ్వు అన్నాను. ఫ్యాషన్ అంటే ఏదైతే లేటెస్ట్గా ట్రెండీగా ఉంటుందో అదే. అది ఏంటది? అమ్మాయి తలదించుకునింది. నేను చెప్పాను, ఫ్యాషన్ అంటే నేను చెప్పనా? నువ్వు చెప్పలేవులే, నేను చెప్తాను. ఎంత తక్కువ దుస్తులు ఉంటుందో అదే ఫ్యాషన్. ఎంతగా శరీరాన్ని కనబరుచుకుంటావో అదే ఫ్యాషన్. దేవుని బిడ్డ అలా చేయొచ్చా? యూ షుడ్ నాట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. నీవు ఇంకొక వ్యక్తికి తప్పుడు కోరికలు పుట్టించే డ్రెస్సును వేసుకోకూడదు కదా. అలాంటి డ్రెస్సే కదా ఇప్పుడు ట్రెండ్, అదే కదా ఫ్యాషను. అది చేస్తేనే కదా. ఒకసారి ఒక పెద్ద కాస్ట్లీ మాల్లోకి నేను వెళ్ళానండి, కొనడానికి కాదు, వేరే వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళాను. ఒక్కొక్క ప్యాంటు కొన్ని వేల రూపాయలు ఉందండి. చాలా బాధేసింది నాకు. ఎందుకు తెలుసా? ఆ వేల రూపాయలు, 8,000 9,000 రూపాయల ప్యాంటు, జీన్స్ ప్యాంట్ అది. కానీ అది ఎక్కడ కావాలంటే అక్కడ చినిగిపోయిన ప్యాంటు. అది ట్రెండ్, అది ఫ్యాషన్. ఏమ్మా, ఒక దేవుని బిడ్డగా అది నువ్వు డిజైన్ చేయగలవా? అమ్మాయి అనేది. ఇంతగా నేను ఆలోచించలేదు. నేను కోర్సును చూశాను, డబ్బును చూశాను, అప్పును చూశాను. దేవుని నా నిర్ణయంలోకి తీసుకోలేదు అంకుల్. ఐఎమ్ సారీ, నేను చేరను అంకుల్. దేవుడు నీకు కడపలోనే ఒక మంచి ఉద్యోగం ఇస్తాడమ్మా, ఇక్కడే ఉండు, ఇక్కడే చదువుకో. ఏం చదవాలి అంకుల్? ఆ దినాల్లో అమ్మాయికి చెప్పింది, డిగ్రీ జాయిన్గా. దేవుని సేవకునిగా నా మాట విని జాయిన్ అయిపోయిందండి. మీరు నమ్ముతారా నమ్మరు? సెకండ్ ఇయర్ ఎండింగ్లో అమ్మాయి కాలేజ్కి ఒక కంపెనీ రావడం, ఆ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం. సెలెక్ట్ చేసిన వెంటనే తండ్రి కూతురు ఇద్దరు నాకు ఫోన్ చేశారు. అన్న, ఒక పెద్ద సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చింది? నా కుమార్తెకు జాబ్ వచ్చిందన్న. మరి జాబ్ సమస్య ఎట్లా అంటారు మీరు? లేదు, ఇప్పుడు ఇంకా 1 ఇయర్ ఉంది ఇంకా. ఇప్పుడు వాళ్ళు వెంటనే జాయిన్ కమ్మంటున్నారు. ఇప్పుడు 1 ఇయర్ కాలేజీకి పోకపోతే డిగ్రీ కంప్లీట్ కాదు. ఒకవేళ డిగ్రీ కంప్లీట్ చేసామా ఉద్యోగానికి పోలేదు. ఏం చేయాలి? ఇక్కడ కూడా నిర్ణయం కదా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత నేను అన్నాను, నేరుగా మీరు అమ్మాయి మీ ఆఫర్ లెటర్ తీసుకొని కరస్పాండెంట్ దగ్గరికి వెళ్ళండి. కరస్పాండెంట్కి చెప్పండి, ఇలా అమ్మాయికి సీట్ వచ్చింది సార్, సో మీరేం చెప్తారో చెప్పండి. మీ కాలేజ్ అమ్మాయే, మీ కాలేజీలో చదువుతున్న అమ్మాయికి సీట్ వచ్చింది కదా, మీరేం చెప్తారు? ఆయన అమ్మాయిని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఏం వరి కావద్దు, ఇప్పుడే వెళ్ళిపోను, నా కాలేజీకి నిన్ను బట్టి పేరు వస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళిపో, నీ గురించిన బాధ్యత నేను వహిస్తా. కానీ పరీక్షలప్పుడు వచ్చి పరీక్ష రాసి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ కావాలి, అది కండిషన్. చేస్తావా? చేస్తానని వెళ్ళిందండి. ఉద్యోగంలో జాయిన్ అయిపోయింది. వీళ్ళ ఫ్రెండ్స్ సంపాదించడానికి 3 సంవత్సరాల ముందుగానే అమ్మాయి సంపాదించడం మొదలుపెట్టింది. వీళ్ళ ఫ్రెండ్స్కి పెళ్లి కాకముందే ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఫారిన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్గా ఒక సేవకుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అనేకమైన చర్చిలు అమెరికా దేశంలో ఉండగా అక్కడ సేవ చేస్తూ ఉంది. హల్లెలూయా. నీ నిర్ణయాల్లో దేవుడు ప్రాధాన్యంగా ఉండాలి. నీ సమయంలో దేవుడు ప్రాధాన్యత ఉండాలి. నీ నిర్ణయంలో, ప్రతి నిర్ణయంలో, ఇది చెయ్యొచ్చా, ఇది చదవచ్చా, ఇది చూడొచ్చా, ఇది చూడకూడదా, వెళ్ళొచ్చా, నిర్ణయాల్లో దేవుడు ప్రాధాన్యతగా ఉంటే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడతావు. యెహోషువ అంటాడు, డెత్ బెడ్ పైన కూడా అంటున్నాడు, మీరు ఎవరిని సేవించినా మీ అండ్ మై ఫ్యామిలీ విల్ సర్వ్ ద లార్డ్. మూడవదిగా నీ జీవితంలో అత్యధికంగా నీవు జాగ్రత్త వహించాల్సింది ఏంటి తెలుసా? చూడండి, బైబిల్లో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుకొని మనం ముగిద్దాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, అండర్లైన్ దట్ వర్డ్. నీ రాబడి అంతటిలో మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి. దేవుని బిడలారా,
మొదటిగా ప్రాధాన్యతలు ఏముండాలి? సమయాన్ని దేవునికి ఇవ్వు. రెండవదిగా నిర్ణయాల్లో ప్రాధాన్యత దేవుడు ఉండాలి. మూడవదిగా నీ డబ్బు విషయంలో దేవుడు ప్రాధాన్యతగా ఉండాలి. నీ డబ్బు విషయంలో దేవుడు అంటున్నాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫల మొట్టమొదటిది దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుని చేతుల్లో పడాలి. దేవుని పడలారా, మన జీవితంలో మిగిలిన దాన్ని దేవునికి ఇస్తాం, అంత ఖర్చు రాసుకుంటాం, ఇక మిగిలితే దాంట్లో దేవునికి ఇస్తాం. అది కాదు దేవుడు కోరేది. నీ జీవితంలో దేవుడు మొదటి వ్యక్తి అయితే నీ యొక్క డబ్బు దగ్గర దేవుడు ప్రథమంగా కనపడాలి. దేవునికి ఇచ్చింది తగ్గదు, దేవునికి ఇవ్వకుండా ఎత్తి పెట్టుకునేది పెరగదు. మరొకసారి చెప్తాను, దేవునికి ఇచ్చింది తగ్గదు, దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్నది పెరగదు. దేవునికి నీ డబ్బులో మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తే నీ డబ్బు విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో దేవుడు ఆదికాండం 4వ అధ్యాయంలో చూడాల్సిన పని లేదు, కయ్యూను హేబెలు గురించి రాస్తారండి. కయ్యూనును దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు, హేబెలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు తెలుసా? కయ్యూను ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి పొలం పంటలో కొంత యెహోవాకి ఇచ్చాడు. కానీ హేబెలు ఏం చేశాడు తెలుసా? తొలిచూలు వాటిని దేవునికి ఇచ్చాడు. అంటే పుట్టినటువంటి మొట్టమొదటి దాన్ని తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చేశాడు. ఫస్ట్ నీ యొక్క సంపాదనలో దేవుడు ఉంటే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటాడు, నీ హృదయం ఎక్కడ ఉంటుంది తెలుసా? నీ ధనం ఎక్కడ ఉంటుంది అక్కడే నీ హృదయం ఉంటుంది. నీ హృదయంలో ధనం మాత్రమే ఉందా, దేవుడు లేడా? ఒకరోజు ఆ ధనం విషయంలో నువ్వు బాధపడతావు. కానీ దేవుని చివరిగా ఇచ్చేది భక్తి కాదు. అంత ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కు దేవుని ఇస్తాం, అది భక్తి కాదు. గుర్తుంచుకో, అది భారం. బరువు పడుతున్నావు దేవునికి ఇవ్వడానికి, మొట్టమొదటిగా దేవునికి ఇవ్వు. ఎందుకు శాలరీలో ఫస్ట్ దేవునికి తీసేసేమని చెప్తారు అంటే దట్ ఈస్ ద రీజన్. నీ జీవితంలో ఈ లోకమంతా దేన్ని బట్టి నడుస్తుందని? డబ్బును బట్టి నడుస్తుంది. ఈ డబ్బు విషయంలో దేవునికి ప్రాధాన్యతనివ్వు. నీ జీవితంలో డబ్బు విషయంలో ప్రాధాన్యత ఇవ్వకపోతే యెహోవాను వెతుకుతున్నా కూడా నీ జీవితంలో స్తుతి ఉండదు. యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమని చెప్తాయి తెలుసా? మీరు మా దగ్గర డబ్బు చెల్లిస్తే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మీ లైఫ్ సెక్యూర్గా ఉంటుంది, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వస్తుంది. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో దేవునికి డబ్బు ఇవ్వడం, కానుక ఇవ్వడం, దశంభాగం ఇవ్వడం ఏమనుకుంటాం తెలుసా? ఏదో ఇవ్వాలి కదా అనుకుంటాం. సారీ, నువ్వు దేవునికి ప్రాధాన్యతనిచ్చి నీ డబ్బు విషయంలో దేవుని దగ్గర నువ్వు వెనకాడకుండా ఉంటే నీ డబ్బును బట్టి దేవుడు నిన్ను కవర్ చేయడం ప్రారంభిస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీ నీ యొక్క ప్రాణాన్ని కవర్ చేస్తే దట్ ఈస్ ఎర్త్లీ కవరేజ్. కానీ దేవునికి నీ డబ్బులో ప్రాధాన్యతనిస్తే దట్ ఈస్ కాల్డ్ హెవెన్లీ కవరేజ్. పరలోకములో నుంచి ఒక కాపుదలని మీదికి వచ్చేస్తుంది. డబ్బు విషయంలో ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నావు? దేవుని బిడ్డలారా, సేవలోనికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నటువంటి చెప్తాను, డబ్బు ఎప్పటికీ నీ ముందు ఉన్నదా అయిపోతుంది. డబ్బు దొరకదు, నీకు డబ్బు దొరకదు. డబ్బు గురించి ఆలోచన చేస్తూ డబ్బు విషయంలో నేను కన్సర్న్ కలిగి ఉన్నావా, డబ్బు చిక్కదు నీకు. ఒక ఇమేజ్ మీరు చూసింటారండి. ఒక వ్యక్తి ఏం చేస్తారంటే డబ్బు కోసం పరిగెత్తు ఉంటాడు. అది ఎట్లా పెట్టారంటే బలుంటుంది ఇమేజ్. ఆ వ్యక్తి తలపైన కర్ర పెట్టి దాని ముందు డబ్బు పెట్టారు. ఎప్పుడైనా డబ్బును అందుకుంటాడండి? తను పరిగెత్తే కొద్దీ డబ్బు పోతానే ఉంటుంది, ఎప్పటికీ డబ్బు అదే. అందుకే డబ్బు విషయంలో ఎక్కువగా ఆలోచన చేసేటువంటి వ్యక్తి అతని దగ్గర డబ్బు ఎగిరిపోతుంది. కానీ దేవునికి డబ్బు విషయంలో ప్రాధాన్యతనిస్తే నీ జీవితంలో ప్రతి అవసరత నీ దేవుడు తీర్చడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఒకటి, నీ సమయంలో దేవునికి ప్రాధాన్యతనివ్వు. రాత్రి ఎంత లేట్ అయినా నీ సమయంలో మొట్టమొదటి సమయం దేవునికి ఇవ్వు. యేసుప్రభు అదే చేశాడు, కీర్తనకారుడు అదే చేశాడు. 2, నీ జీవితంలో నిర్ణయాల్లో దేవుని వెదకు, ప్రాధాన్యతనివ్వు. 3, ఖచ్చితంగా నీ డబ్బు నేను నడిపిస్తుంది. ఇది నా డబ్బు ఏంటి తెలుసా? కింద పడితే మొక్కుని దేవునిగా చేశారు. అందుకే దేవుడు కూడా అంటాడు, దేవునికి నీ సిరునికి దాసులుగా ఉండలేరు. మీరు ఎవరికి ప్రాధాన్యతనిస్తారో నిర్ణయించుకోండి. మన జీవితాల్లో దేవుని బిడలంగా డబ్బు 2వ స్థానంలో ఉండాలి,
దేవుడు ప్రథమంగా ఉండాలి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, నీ యొక్క రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. వెన్ యు డూ దిస్, యెహోవాను వెదకువారు నిత్యము స్తుతించుదురు. నీ నోట ఎప్పుడు స్తుతి ఉంటుంది తెలుసా? ఈ మూడు: నీ సమయంలో ప్రాధాన్యత, నీ నిర్ణయాల్లో ప్రాధాన్యత దేవునికే, నీ డబ్బు విషయంలో కూడా దేవునికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తివైతే గాడ్ విల్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట, దేవునికి ప్రాధాన్యత ఉదయకాలాన్నే కాదు. ఉదయకాలాన్ని ఇస్తున్నావేమో, మిగిలిన 6-7 గంటలు సెల్ ఫోన్ దగ్గర గడుపుతున్నావు కదా, అక్కడ ఆ సమయంలో కూడా దేవునికి ప్రాధాన్యతనిస్తాం. మన యొక్క జీవితంలో మన ప్రార్థన సిద్ధం చేసుకుందాం దేవుని దగ్గర. ఏదో మనస్సు పెట్టక ప్రార్థించకుండా ఉన్నటువంటి వ్యక్తులంగా ఉన్నావేమో. ఏదో ప్రార్థన అంటే అలవాటైపోయిందా? కాదు. ప్రార్థన ప్రాధాన్యంగా మారాలి. దేవుని దగ్గర సమయం గడపడం, ఆదివారం మిస్ చేసుకోకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మిగిలిన సమయాల్లో వీలున్నప్పుడల్లా దేవుని ఘనపరిచే వారంగా మనం ఉందాం. రెండవదిగా, నీ నిర్ణయాల్లో దేవుడు ప్రాధాన్యతగా ఉండాలి. మూడవదిగా, ఖచ్చితంగా మన జీవితంలో మన డబ్బు విషయంలో దేవునికి ప్రాధాన్యతనిస్తాం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ ఎక్కడ నీ డబ్బు ఉంది? ప్రథమ స్థానమా? ప్రతిరోజు డబ్బు 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 అని దాని విషయంలో తిరుగుతున్నటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో దేవుడు ప్రాధాన్యత లేడు. ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని అడుగుదాం, ప్రభువా, ఈ రోజు నుంచి నా సమయంలో నీకు ప్రాధాన్యత, నా నిర్ణయాల్లో నీకు ప్రాధాన్యతనిస్తాను. వెతకడం అంటే ఏది ఇంపార్టెంట్ అయితే దాన్నే వెతుకుతావు నువ్వు. ప్రాధాన్యతలో దేవుడు ఉండాలి. సమయంలో, నిర్ణయాల్లో, డబ్బులో దేవుడు ప్రాధాన్యతగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, ఈరోజు మాతో మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు. మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని, యెహోవాను వెదకువారు నిత్యము స్తుతించుదురు. దేవుని వెదికేటువంటి వారంగా ప్రాధాన్యతను మేము చూడాలి. ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నాం, దేనికి ప్రాధాన్యతనిస్తున్నాం అనేటువంటి దాని విషయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎక్కడ మా సమయాన్ని మీకు ఇవ్వలేకుండా తండ్రి సమయాన్ని దొంగిలిస్తున్నామేమో దేవా. నిర్ణయాల్లో మీకు ప్రాధాన్యతనివ్వకుండా మనుషులు, బంధువులు, స్నేహితులు, ఆచారాలు, సాంప్రదాయాలు, క్యాలెండర్లు చూస్తూ మా నిర్ణయాలు మారిపోతున్నాయేమో ప్రభా. మన్నించండి నాయన. మీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ రాబడి అంతటిలో ప్రథమం, మొట్టమొదటిగా మా ఇన్కంలో నిన్ను ఘనపరిచే వారంగా చేయండి ప్రభా. దేవా, డబ్బు విషయంలో నీకు ప్రాధాన్యతనిస్తుముగాక. డబ్బు కాకుండా మా జీవితాల్లో, డబ్బు దేవుడు కాక, డబ్బును వెదికేటువంటి వారంగా కాక యెహోవాను వెదికే వారంగా మేము మార్చబడుదుముగాక. నైనా మీరే మమ్మల్ని దర్శించండి. మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించుమని నజరేయుడును సర్వోన్నతుడైన యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.